హాయ్ ఫ్రెండ్స్, నిన్నే మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓప్పో నుంచి చాలా అద్భుతమైన మొబైల్ అయితే వచ్చేస్తుంది. ఇది చూస్తే మాత్రం ఇండియన్ మార్కెట్‌లో అయితే రాదు, కాకపోతే చైనాలో లాంచ్ అవుతుంది. కాకపోతే ఒకసారి వాటి స్పెసిఫికేషన్ మీద లుక్ అయితే ఇండియన్ మార్కెట్‌లో కూడా వచ్చే అవకాశాలు ఉంటే మాత్రం ఇలాంటి స్పెసిఫికేషన్ లాంచ్ చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. దాని స్పెసిఫికేషన్, దాని డిజైన్ ఇవన్నీ చూద్దాం. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా అయితే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకు ఓప్పో నుంచి ఓప్పో ఫిన్ఎక్స్ 8 ఈ మొబైల్ చూసుకుంటే ఇందులో 2 వేరియంట్ కూడా ఉంది. మనకి ఫిన్ఎక్స్ 8 ఒకటి ఉంది, ఫిన్ఎక్స్ 8 ప్రో ఒకటి ఉంది. ఈ రెండింటిలో మెయిన్ చూసుకున్న మాత్రం ఫిన్ఎక్స్ 8 అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికి ప్రో లెవెల్లో కెమెరాస్ కావాలి, మంచి క్వాలిటీలో కెమెరాస్ కావాలి, 4K 60 fps 8K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకునే బెస్ట్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే దీన్ని అయితే లుక్ చేయండి. ఇందులో కెమెరా ఫీచర్స్ అనేది చాలా ఎక్సలెంట్ కూడా అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. ఓప్పో అనగానే మనకు తెలిసింది ఏంటంటే ఏ ఫీచర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా స్పెసిఫికేషన్ అయితే ఉంటాయి. కాబట్టి అవన్నీ తెలుసుకునే ముందు మెయిన్ చెప్తే డిజైన్ అయితే లుక్ అయ్యింది. డిజైన్ అయితే ఫిన్ఎక్స్ కాబట్టి మనకి డిజైన్ అయితే ఏం చేంజ్ అయితే జరగలేదు. డిజైన్ ఫోటో కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా డిజైన్ అయితే మనకి ఫిన్ఎక్స్ 7 ఏదైతే డిజైన్ ఉందో ఇందులో కూడా అదే డిజైన్ అయితే లభిస్తుంది. డిస్ప్లే చేస్తుంది. ఒకసారి డిజైన్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మాత్రం ఇందులో మెయిన్ వచ్చి మనకు తెలిసింది ఏంటంటే ప్రోసెసర్ ఇందులో వాడిన ప్రోసెసర్ చూసుకుని మాత్రం కొత్త ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకు 9400 ఈ కొత్త ప్రోసెసర్ క్లాస్ స్పీడ్ చూసుకుని మాత్రం మినిమం క్లాస్ స్పీడ్ వచ్చి మనకి 3.6 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. ఇందులో కోర్స్ చూసుకున్న మాత్రం 8 కోర్స్ అనేది లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి 3 nm మీద లభిస్తుంది ప్రోసెసర్ అనేది. చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని క్లాక్ స్పీడ్, దీని కోర్సు ఈ 3 nm మీద లభిస్తున్న ప్రోసెసర్, అలాగే మనకి 64 బిట్ మీద రన్ అవుతుంది. కాబట్టి బెస్ట్ గేమింగ్ ప్లే చేసుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. బీజిఎం లాంటి గేమ్స్ అంటే మనకి 90 fps అయితే గేమ్స్ అంటే చాలా ఎక్సలెంట్గా రన్ చేస్తాయి. చాలా బెస్ట్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు. మేము కాదు ఫ్రెండ్స్, ఎలాంటి గేమ్స్ అయినా మనం ఇందులో హ్యాండిల్ చేయగలుగుతాం. ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా కూడా ప్రోసెసర్లో మనకి ల్యాగ్ ఇష్యూస్ కానీ ఇదే ఛాన్సెస్ అయితే ఎక్కడ కనిపించదు. చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు, కొత్త ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి స్నాప్డ్రాగన్ కూడా కొత్త ప్రోసెసర్ వస్తుంది. అందులో కూడా మొబైల్స్ గురించి అయితే చెప్పాను. ఇందులో మనకి ఇది మీడియాటెక్ చూసుకున్న మాత్రం ఇది వచ్చి చాలా బెస్ట్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే డిస్ప్లేషన్కి వెళ్ళిపోతాం. వస్తే డిస్ప్లే వచ్చి మనకి ఇందులో ఆమ్లెట్ డిస్ప్లే లభిస్తుంది. వచ్చి మనకి 6.6 ఆమ్లెట్ డిస్ప్లే లభిస్తుంది. 120 HDPS లభిస్తుంది. 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. ఇది మనకి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే సన్లైట్లో మనకి హెవీగా వాడేవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి సన్లైట్లో మనకి డిస్ప్లే అనేది కొంచెం కంఫర్ట్గా లభిస్తుంది. అలాగే మనకి ఇందులో ప్రొడక్షన్ విషయానికి వస్తే కొరింగ్ వల్ల Victor 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. కింద పడ్డ డ్యామేజెస్ అండ్ కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే డిస్ప్లే టైప్ వచ్చి మనకి 3 కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే కర్వ్ డిస్ప్లే విజువల్స్ నీకైతే కొంచెం బెటర్ వ్యూస్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ డిస్ప్లే అయితే లుక్ అయితే ఎందుకంటే మనకి ఇందులో 4500 నిట్స్కి అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే ప్రొడక్షన్ చూసుకుంటే మాత్రం కొరింగ్ వల్ల Victor 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి ఆమ్లెట్ డిస్ప్లే లభిస్తుంది కాబట్టి కలర్స్ అనేవి న్యాచురల్గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కలర్స్ వైజ్గా చూసుకున్నప్పుడు మనం 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అంటే న్యాచురల్గా కనిపిస్తాయి. ఇందులో మనకి డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మనకు వైడ్ L1 సపోర్ట్ కూడా ఉంటాయి. మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం కంటెంట్ అనేది HDలో చూసే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే చెప్పుకోవచ్చు. ఎవరికైతే విజువల్గా మనకు బెస్ట్ డిస్ప్లే కావాలనుకున్న మాత్రం ఒకసారి అయితే దీన్ని అయితే లుక్ చేయండి. ఎందుకంటే ఈ డిస్ప్లేలో ఫీచర్స్ అనేది చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో లభిస్తుంది. అలాగే డిస్ప్లేలో మనకి చూడడానికి అయితే కొంచెం అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచ్ డిస్ప్లే లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ కంఫర్ట్ అయితే లభిస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చి మనకి 6.6 ఇంచ్ అయితే లభిస్తుంది. కొంచెం మినీ సైజ్ అని చెప్పుకోవచ్చు. చేతిలో పట్టుకొని కంఫర్ట్ అనేది కూడా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే మీద నా ఒపీనియన్ ఏంటంటే ఎవరికైతే బెస్ట్ విజువల్స్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే డిస్ప్లే అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. గేమ్స్ కూడా మనకి ఈ డిస్ప్లే మనకు బెటర్గా ఆడుకోవచ్చు. గేమ్స్ ఆడుకొని కంఫర్ట్ అనేది కూడా కొంచెం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 1.5K రెజల్యూషన్తో పాటు మనకు 460 వరకు అయితే పిక్సెల్ రేట్ అనేది లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే న్యాచురల్గా మనకైతే కలర్స్ అన్ని చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే మీద ఒపీనియన్ ఏంటంటే మనం బెస్ట్ విజువల్స్ కావాలనుకున్న మాత్రం దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్ నా ఒపీనియన్. ఇది నచ్చిందో నచ్చలేదు ఒకసారి కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా పరంగా చూసుకున్న మాత్రం కెమెరా దీనికి హైలైట్ అని చెప్పవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరాస్ కావాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే తప్పకుండా లుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కెమెరా ఇది పెద్ద తోపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ లెన్స్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇది చూస్తున్న మాత్రం 22 mm లెన్స్ లభిస్తుంది. చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫోటో షాట్స్ కూడా చాలా అద్భుతంగా ఇస్తుంది. ఇంకో హైలైట్ కెమెరా ఉంది ఫ్రెండ్స్, ఇందులో కూడా అది కూడా చెప్తాను. మీరు వీడియో అనేది పూర్తిగా పెట్టి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు సెకండ్ కెమెరా విషయానికి వస్తే 50 MP ఇది కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇందులో చూసుకుంటే మాత్రం 15 mm వరకు అయితే లెన్స్ అనేది లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు యూజ్ చేసుకుని మనం 4Kలో కూడా చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. దీంతో పాటు ఇంకో హైలైట్ కెమెరా ఏంటంటే మనకి
ఇది కూడా ఎగ్జాక్ట్గా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టెలిఫోటో లెన్స్లో మనకు ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనకు 120x వరకు అయితే మనకి విజువల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కెమెరా వచ్చి మనకి ఇది 75mm వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో పోర్ట్రేట్ షాట్స్ కానీ టెలిఫోటో లెన్స్ చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అయితే లభిస్తాయి. ఇందులో చూసుకునే ఫీచర్స్ అంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏ ఫీచర్స్ ఉంటే రియల్ వీడియో రికార్డింగ్ ఉంటుంది, అలాగే మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో దీని వీడియో రికార్డింగ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం 4:60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ మనకు ఈ 8K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలా ఫీచర్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నాకైతే బాగా అనిపించినాయి. కెమెరా ఫీచర్స్ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా ఫీచర్స్ కావాలి, పోర్ట్రేట్ షాట్స్, ఏఐ ఫీచర్స్, రియల్ వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, ఆప్టికల్ స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే ఈ కెమెరాస్ అయితే లుక్ అయితే మీకు చాలా బెస్ట్ అనిపిస్తాయి. కెమెరాస్ చూసుకుని మాత్రం చాలా అద్భుతమైన కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరాస్ అయితే నాకైతే బాగా నచ్చినాయి. అలాగే దీంతో పాటు ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు 4K 60 వరకు అయితే రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పవచ్చు. ఈ రెండు కెమెరాస్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఎందుకంటే ఫీచర్స్ పరంగా చూసుకుంటే చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. నాకైతే బాగా అనిపించినాయి ఫ్రెండ్స్. ఈ మొబైల్ కొనుక్కుంటే మాత్రం ఎవరికైతే బెస్ట్ ఎవరైతే బెస్ట్ కెమెరా మొబైల్ ఎదురు చూస్తే మాత్రం వాళ్ళకే ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. విత్ పబ్జీ గేమ్స్ ఆడేవాళ్ళు, బీజిఎంఐ గేమ్స్ ఆడేవాళ్ళు, అలాగే మన కాల్ ఆఫ్ డ్యూటీ, FIFA ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళకి కూడా ఇది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరా వైజ్ కానీ కాదు, ప్రాసెసర్ కూడా చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అంటే మేబీ ఇలాంటి వాళ్ళు తీసుకుంటే మాత్రం వీళ్ళకి ఇంకా కొంచెం ప్లస్ పాయింట్ అని నా ఒపీనియన్. చూడాలి మరి మీ ఒపీనియన్ ఏమన్నా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. కెమెరా చూసుకునే మాత్రం చాలా అద్భుతమైన కెమెరా అయితే నాకైతే బాగా నచ్చినాయి. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని అనుకుంటున్నాను. అలాగే మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూస్తుంది కూడా ఇందులో 5630 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 80 watts సూపర్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. ఎంత లేదన్నా మనకు ఒక 40 minutes మాత్రం 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూస్తుంటే మినిమం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా యూజ్ చేసుకుని మాత్రం 9 to 6 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే హెవీగా అయితే ఓన్లీ గేమ్స్ ఆడే వాళ్ళకైతే 9 to 6 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకరైతే గుర్తుపెట్టుకొని నార్మల్ యూజ్ చేసుకునే వాళ్ళైతే 1 day 1.5 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాబట్టి బ్యాటరీ మీద అయితే నా ఒపీనియన్ చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్యూచర్ చూసుకునే ముందు మరొక విషయం ఏంటంటే ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నుంచి కంటెంట్ బాగుంది మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా విషయం ఇంకా ఇందులో ర్యామ్ అని చెప్పొచ్చు. ర్యామ్ చూసుకుంటే మాత్రం 12GB ర్యామ్ బేస్ మోడల్తో లభిస్తుంది. ర్యామ్ చూసుకుంటే మాత్రం 2 feet స్టోరేజ్ అనేది లభిస్తుంది. వీటి కెపాసిటీ చూసుకుంటే మాత్రం ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS నుంచి 4.0 లభిస్తుంది. బెస్ట్ ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా Android 15 లభిస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మనకి ColorOS 15 కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్ విషయానికి వస్తే మనకు 2+ years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ ఫెసిఫికేషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ ఫెసిఫికేషన్ అయితే ఉన్నాయి. మిగతా ఫెసిఫికేషన్ చూసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ కొట్టబోతే ఇప్పటివరకు అయితే ఒక లైక్ అయితే కొట్టి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. చిన్నగా వస్తే మనకి ఇందులో IP68/69 రేటింగ్ కూడా ఉంది. విత్ NFC కూడా లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో లౌడ్ స్పీకర్, స్టీరియో స్పీకర్స్ ఇవి కూడా లభిస్తున్నాయి. ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సెన్సార్ పరదోసుకుంటే ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు అన్ని సెన్సార్ అయితే లభిస్తున్నాయి. ఇందులో మనకి దారా సెన్సార్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మొబైల్ చూసుకుంటే మాత్రం ఇలా ఉంది. దీని మీద మీ ఒపీనియన్ మనకు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా అది కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఏమైనా తక్కువ అయినా కూడా కానీ మరొకసారి మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఓవరాల్గా ఫెసిఫికేషన్ చూసుకుంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ రేంజ్ చూసుకుని మాత్రం చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మీరు ఎంత అనుకుంటున్నారో ఒకవేళ ఇండియన్ మార్కెట్లో వచ్చేస్తే ఈ మొబైల్ ఎంతవరకు అయితే పెట్టగలుగుతున్నారు అనుకున్నారో అది కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అయితే అన్ని అనుకుంటున్నాను. ఎవరికైతే బెస్ట్ కెమెరాస్ విత్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే దీన్ని అయితే లుక్ చేయండి. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మీద కొత్త ఇంప్రెస్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.